తదుపరి తులారాశి. తులారాశి వారు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాలు కూడా చురుగ్గా పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికంది వీరి అవసరాలు తీరుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఈ రాశి వారు బయటపడతారు. ప్రయాణాల్లో నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడతాయి. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు కూడా ఈరోజు తెలుసుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. చిరకాల ప్రతితులు కూడా స్నేహితులుగా మారతారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారంలో ఆశించిన లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు అనుకున్న విధంగా ఇంక్రిమెంట్లు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో, సినీ, టీవీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలు తీరే సమయంగా చెప్పవచ్చు. కావున తులారాశి మహిళలకు కుటుంబ సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు అటువైపు ప్రయత్నం చేయడం ఈరోజు చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. చిన్నటి స్నేహితులతోటి వీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కూడా సమకూర్చుకుంటారు. కోర్టు కేసుల నుంచి ఈరోజు వీరు బయటపడతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదాయం పెరుగుతుంది. రుణ బాధల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పెట్టుబడులకు ఎటువంటి ఢోకా కూడా ఉండదు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. రాజకీయ, వైద్య రంగాల వారికి అనుకోని అవకాశాలు. సినీ, టీవీ కళాకారులకు అనుకున్న అవకాశాలు దగ్గరికి వస్తాయి. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. విద్యార్థులకు సాంకేతిక విద్యల్లో అవకాశాలు దక్కుతాయి. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు లేత నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించినటువంటి పరిస్థితి ఈరోజు ధనురాశి వారికి ఎదురవుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే గొంతు, నేత్ర సమేత రుగ్మత వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. బంధువర్గం వారితోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. రాబడికి మించిన ఖర్చులు కూడా ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు చేజారుతాయి. రాజకీయ, వైద్య రంగాల వారు మరికొంతకాలం నిరీక్షించక తప్పదు. సినీ, టీవీ కళాకారులకు చిక్కులు అధికమవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులు కూడా కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు కొంత నిదానంగా వ్యవహరించాలి. మహిళలు కుటుంబ సమస్యలను ఎదుర్కొంటారు. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ముఖ్యమైన పనులు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. ఇంటా బయట కూడా వీరికి ఒత్తిళ్లు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతోటి కూడా కొన్ని విషయాలు తీవ్రంగా విభేదిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా కొంత గందరగోళంగా ఉంటుంది. ప్రయాణాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి పెట్టుబడులు మరింత ఆలస్యమవుతాయి. లాభాలు కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి స్థాన చలన సూచనలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు, అవరోధాలు. సినీ, టీవీ కళాకారులకు మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కినప్పటికీ కూడా వారికి అంతగా సంతృప్తినివ్వవు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువుల వారిని పూజించడం, ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు చిన్ననాటి మిత్రులతోటి ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలన్నీ కూడా అమలు చేయడంలో ముందుంటారు. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. ఆదాయం పెరిగి ఉత్సాహంతో ఈరోజు ముందుకు సాగుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నూతన పెట్టుబడులకు తోడు మంచి లాభాలు కూడా చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు హోదాలకు సంబంధించిన విషయంలో తమ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. హోదాలు కూడా సాధిస్తారు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారు ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. సినీ, టీవీ కళాకారులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులకు కూడా కొంత మేరకు ఒత్తిళ్లు తొలగుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నలుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది.